ఇండియాలో చాలా బ్రిడ్జెస్ ఉన్నాయి. అవి రైల్వే బ్రిడ్జెస్ కావచ్చు, అలానే రోడ్ ట్రాన్స్పోర్ట్ బ్రిడ్జెస్ అయినా కావచ్చు. ఒకే ఊర్లో 3 రైల్వే బ్రిడ్జ్లు మీరు ఎప్పుడైనా చూసారా? తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రిలో 3 రైల్వే బ్రిడ్జెస్ ఉన్నాయి. రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, హ్యావ్లాక్ బ్రిడ్జ్, గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్. ఈ 3 బ్రిడ్జెస్ గోదావరి పైనుంచి అయితే నిర్మించారు. మొదటిగా హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ కి 100 ఏళ్ల చరిత్ర అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ 1897లో కన్స్ట్రక్ట్ చేసి అలానే 1900లో ఓపెన్ చేశారు. 1997లో ఈ బ్రిడ్జ్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. హ్యావ్లాక్ బ్రిడ్జ్ మీద ప్రయాణించాలని ఇప్పటికీ చాలా మందికి ఆశగానే మిగిలిపోయింది. నాకు కూడా. రాజమండ్రిలో మరొక బ్రిడ్జ్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్, అలానే దీన్ని గోదావరి బ్రిడ్జ్ కూడా అంటారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ టాప్ లో రోడ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే వెళ్తూ ఉంటాయి. ఈ బ్రిడ్జ్ బాటమ్ లో రైల్వే ట్రాక్స్ అయితే ఉంటాయి. ఈ గోదావరి బ్రిడ్జ్ పొడవు 4.1 కిలోమీటర్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ 1947లో ఓపెన్ చేసి ఇప్పటికీ ఈ బ్రిడ్జ్ సర్వీస్ లో అయితే ఉంది. మరొక బ్రిడ్జ్ గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ 1991లో స్టార్ట్ చేసి 1997లో ఈ బ్రిడ్జ్ అనేది ఓపెన్ చేశారు. ఈ బ్రిడ్జ్ మీద రైలు ప్రయాణం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఈ బ్రిడ్జెస్ మీద ఉన్న మెయిన్ రైల్వే లైన్స్ వచ్చేసి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, చెన్నై మెయిన్ లైన్స్ గా, చెన్నై టు కలకత్తా వన్ ఆఫ్ ది మెయిన్ లైన్స్ గా ఉంటాయి. ఈ బ్రిడ్జెస్ అనేవి రాజమండ్రికి వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. మీకు ఈ బ్రిడ్జెస్ లో ఏ బ్రిడ్జ్ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి.